నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త డిఆర్డిఓ నుంచి మనకు దాదాపుగా 764 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది సో ఇందులో ఏ రకాల పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి జరగనుందనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు డిఆర్డిఓ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ నుంచి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 764 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది అయితే ఇందులో మనకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు గ్రూప్ బికి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి దాంతోపాటుగా టెక్నీషియన్ గ్రేడ్ ఏ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నాయి అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది డిసెంబర్ 9వ తేదీన మనకు మొదలవడం జరుగుతుంది అయితే ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇంకా మనకు రిలీజ్ కాలేదు సో డిసెంబర్ 9వ తేదీన వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది అయితే ఇందులో ఏ కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి 561 ఖాళీలు అయితే ఉన్నాయి అదేవిధంగా టెక్నీషియన్ ఏ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు 203 ఖాళీలు అయితే ఉన్నాయి ఓవరాల్గా 764 ఖాళీలు అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది DRDO.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీరు లాగిన్ అయ్యి వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులకు మినిమం 18 సంవత్సరాలు మ్యాక్సిమం 28 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు అదేవిధంగా ఎస్టీ ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు అనేది వర్తిస్తుంది సో ఓవరాల్గా మనకు విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు కంప్లీట్గా అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైతే కానీ మనకు తెలిసేటువంటి అవకాశం లేదు సో డిసెంబర్ 9వ తేదీన వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నటువంటి అవకాశం ఉందని ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులకు ముందుగా ఇక్కడ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది ప్రిలిమినరీ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పి మనం ఇక్కడ భావించవచ్చు ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాతనే మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు డిఆర్డిఓ నుంచి విడుదలైనటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్